దేవుని కృపను బట్టి ఒక తెలుగు సంఘాన్ని నడిపించడానికి ప్రభు అవకాశం ఇచ్చారండి. అండ్ మోర్ ఓవర్ అందులో మీ అందరికీ తెలుసు నళిని ఆంటీ అండ్ నరేందర్ అంకుల్, షారన్ రోజ్ వాళ్ళ అమ్మాయి అండ్ రూబెన్ వాళ్ళ అబ్బాయి, వాళ్ళిద్దరూ స్టార్టింగ్ డేస్ లో చర్చ్ స్టార్ట్ అయిన ఇనిషియల్ డేస్ లో మా సంఘంలో ఉండేవారు. అండ్ షారన్ ఈజ్ సో క్లోజ్ టు అవర్ హార్ట్. షారన్ మేము ఒక ఫ్యామిలీ లాగా మేము ఉండేవాళ్ళం. ఇక్కడ ఉన్నంత వారు వేరే స్టేట్ కి మూవ్ అయిపోవడం జరిగింది జాబ్ ని బట్టి. అండ్ మేమందరం ఇక్కడ ఉన్నప్పుడు షారన్ యూస్ టు సింగ్ ఇన్ చర్చ్ వర్షిప్ లో మాతో పాటు పాడుతూ ఉండేది. మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ఇలా చెప్పడం జరిగింది టు కీప్ ఇట్ క్లోజ్. అండ్ మై వైఫ్ ఈస్ సపోజ్ టు జాయిన్ హియర్, బట్ తను కొంచెం సో షీస్ టేకింగ్ కేర్ ఆఫ్ కిడ్స్ స్టూడెంట్. And before that, I just wanted to thank you all for taking the responsibility in doing the Lord's ministry. దేవుని యొక్క పరిచర్లో ప్రతి ఒక్కరు గొప్ప పరిచర్య చేస్తున్నారు. నేను విన్నప్పుడు ఐ రియల్లీ గాట్ సో హ్యాపీ అండ్ సో ఎక్సైటెడ్, దేవుని పరిచర్ని ఇంత బాగా చేయగలుగుతారని. ఎందుకంటే ఈ రోజు మీరందరూ ఒక టీమ్ గా అవుట్ రీచ్ మినిస్ట్రీకి వెళ్తూ, మనుషులు ఎవరు వెళ్ళలేని ప్రాంతాల్లోకి వెళ్తూ కూడా సేవ చేయటం, ఒకరికొరకొకరు విజ్ఞాపన ప్రార్థనలు చేయటం, ఎవ్రీ వీక్ మీరు ప్రేయర్ చేయటం అన్నది నిజంగా దేవుని అందలి ఎంత గొప్ప విషయం. ఎందుకంటే చాలా మంది ఈ రోజుల్లో మనం చూస్తా ఉంటే లోకంలో చాలా మంది మినిస్టర్స్ మనం చూస్తున్నాం. యూట్యూబ్ సెలబ్రిటీస్ అవ్వచ్చు, పాపులర్ పర్సన్స్ అవ్వచ్చు, కానీ వాళ్ళకి కుదరంది మనకి కుదిరేది ఈ గొప్ప అవకాశం ఏంటంటే అవుట్ రీచ్ చేయటం. వాళ్ళు పెద్ద పెద్ద చర్చెస్ లో, మినిస్ట్రీలో, కంట్రీస్ లో అటు ఇటు తిరిగేస్తా ఉంటారు, కానీ ఇలా దేవునికి కనబడేలాగా చేసే పరిచర్య చాలా తక్కువ మందికి దేవుడు అవకాశం ఇస్తాడండి. అందుని బట్టి మీ అందరినీ నేను దేవుని పట్ల ఎంతగానో అభినందిస్తా ఉన్నాను. దైవ సేవకుడిగా నేను చాలా ఆనందపడతా ఉన్నాను. సో కొద్దిసేపు దేవుణ్ణి మనం ఆరాధించిపోయే ముందు చాలా మంది ప్రార్థన చేశారు. మీ అందరికి వందనాలు. అండ్ యుగంధర్ బ్రదర్ కి అందరికి నా కొరకు వందనాలు తెలియజేసుకుంటూ కొద్దిసేపు మనం దేవునిలో ఆరాధిద్దాం. మనం ఏది చేసినా, మనం ఎంత కష్టపడినా దేవుని యొక్క ఒక మాట ఉంటది కదా, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థం అన్నట్టు, మనం ఎంత కష్టపడినా అందులో ప్రభు కృప, ఆయన సహాయం లేకపోతే మనం ఎంత కష్టపడినా దానికి రిజల్ట్ ఉండదు. బట్ యాజ్ అ రిజల్ట్ ఈ రోజు మనం అందరు ఇలా ఉన్నాం. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ గాడ్స్ లీడింగ్. ఏసే నా ఆశ్రయము, ఏసే నా ఆధారం అనే పాట పాడి మనం ప్రభు నామాన్ని మహిమపరిచి కనపరుద్దాం. నాతో కలిసి పాడండి. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరివి నీవే. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరివి నీవే. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము.
కష్టాల ఊబిలో కూరుకున్నాను, శ్రమలో ఎన్నో ఎదురు వచ్చినా, కష్టాల ఊబిలో కూరుకున్నాను, నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును, నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము. జీవనావలో తుఫాను చెలరేగినా, ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా, జీవనావలో తుఫాను చెలరేగినా, ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా, నాకు తోడై ఉన్నాడు, నన్ను దరి చేర్చును, చుక్కాని అయి దారి చూపును, నాకు తోడై ఉన్నాడు, నన్ను దరి చేర్చును, చుక్కాని అయి దారి చూపును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరివి నీవే, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరివి నీవే, నా కాపరివి నీవే, నా కాపరివి నీవే. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి ఘనత ప్రభావాలు కలుగును గాక. అదే రీతిలో మనం అందరం ఈ రోజు కొద్దిసేపు దేవుని మాటలు ధ్యానించడానికి మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదించెను అనే పాట పాడి మనం అందరం ప్రభు నామాన్ని మహిమపరుద్దామండి. జస్ట్ ఒక్క మీరు పాడుతున్నప్పుడు వాయిస్ క్లారిటీ లేదు బ్రదర్. బ్యూటిఫుల్ సాంగ్, బట్ ద వాయిస్ క్లారిటీ is not there from your side. I think the whole team agrees for it. కొంచెం ఫోన్ దగ్గరలో పెట్టుకోవాలనుకుంటా బ్రదర్. యాక్చువల్లీ జూమ్ లో ఒక ఆడియో ఏది ఎక్కువ ఆడియో వస్తే అది డైవర్ట్ చేసేస్తా ఉంటది. లెట్ మీ సీ వాట్ ఐ కెన్ డు. Such a beautiful song. It was like, you know, yeah, let's do it without music. Without music, auntie, so that it could be good. No, with music it is really good, brother, but the only thing is the clarity was not there. Sorry about the kids. No problem. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చును అనే పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుద్దామండి.
వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా